అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు రంగం సిద్ధమైంది. అమరావతి పనుల రీలాంచ్ కోసం ప్రధాని వస్తున్న వేళ భారీ ఏర్పాట్లయితే చేశారు. ప్రభుత్వం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. ఇందుకోసం దాదాపు 5,00,000 మందితో సభ ఏర్పాటు చేసింది. పలువురు ప్రముఖుల్ని ప్రభుత్వం ఆహ్వానించింది కూడా. అయితే ఇదే సమయంలో అమరావతి భవిష్యత్తుతో పాటుగా లక్ష్యాలు, భూముల ధరలపైన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు అక్కడ మాట్లాడుతూ 34,000 ఎకరాల్లో అమరావతిని నిర్మించి అక్కడ వారిని కోటీశ్వరులను చేయాలనుకున్నామన్నారు. 29,000 మంది రైతులు భూములిచ్చారని, ఎక్కడ రైతుకి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అమరావతి తమ రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా నిర్మాణాలు జరుగుతాయని వెల్లడించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇస్తామని, అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అక్కడ భూముల ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇక ఏపీలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయన్నారు. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ఇక్కడి నుంచే ప్రారంభించామని, మండలానికో ఎంఎస్ఎంఈ పార్కు తీసుకురావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇదంతా కాదు గాని అమరావతిలో రైతులు కోటీశ్వరులు అనే మాట వాడటం చంద్రబాబు నిజంగా ఆహ్, అది అమరావతి రైతులు కోటీశ్వరులయ్యారా లేదా తెలీదు కానీ, ఆ పదం అయితే వాడడం ఆసక్తికరంగా ఉంది.